లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 23వ అధ్యాయం. వానరముఖం నుంచి విముక్తుడైన విశ్వామిత్రుడు. గంధర్వుడి శాపానికి గురై వానరముఖుడైన విశ్వామిత్రుడు మాఘమాస నదీ స్నానం ద్వారా విముక్తి పొందడం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మాఘమాస నదీ స్నానము మానవులకే గాక గంధర్వులకు కూడా పవిత్రమైనదే. మాఘమాస నదీ స్నానం వలన గంధర్వులు కూడా సత్ఫలితాలను పొందగలిగిరి. పూర్వము ఒక గంధర్వుడు తన ప్రియసఖితో భూలోక విహారానికై వచ్చాడు. అది మాఘమాసము. గంగా నది ఉత్తుంగ తరంగాలతో కలకల్లాడుతోంది. ఆ నదిని చూడగానే గంధర్వునికి అందులోకి దిగి ఆ నిర్మలమైన పవిత్రమైన గంగానది నీటిలో స్నానం ఆడాలనిపించింది. తన కోర్కెను ప్రియసఖితో చెప్పాడు. సఖి, ఈ నదిని చూడు, ఎంత నిర్మలమైన నీటితో ప్రవహించుచున్నదో. ఇక్కడ ప్రకృతి కూడా కడు రమణీయముగా ఉన్నది. ఈ ఏకాంత ప్రదేశంలో గంగానదిలో దిగి స్నానం ఆడుదామా అని అడిగాడు. అందులోకి ఆమె, అబ్బో, నీరంటే నాకు భయం, కావున నేను స్నానం చెయ్యను, నీవు స్నానం చేసిరా అంది. గంధర్వుడు ఆమెను విడిచి నదిలో దిగి స్నానం ఆడాడు. పవిత్రమైనాడు. చెలిరా పోదామంటూ పైకెగరసాగాడు. గంధర్వుడు మాత్రం పోవుచున్నాడు, కానీ ఆమె వెళ్ళలేకపోతోంది. మాఘమాసం నందు గంగానది స్నానాన్ని తిరస్కరించినందువలన ఆమెకు దైవత్వం నశించింది. ఎంత ప్రయత్నించినా ఆమె తన ప్రియునితో పాటు గంధర్వ లోకానికి వెళ్ళలేకపోవడంతో గంధర్వుడు ఆమెను విడిచి తానొక్కడే తన లోకానికి పోయాడు. గంధర్వ కన్య ఒంటరిదైపోయింది. ఆమె అడవిలో అటు ఇటు తిరుగుతూ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. వయ్యారంగా అటు ఇటు చూడసాగింది. ఇంతలో విశ్వామిత్రుడు గంధర్వ కన్యను చూశాడు. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యానికి చలించిపోయాడు. ఎవరి అతిలోక సుందరి అనుకుని ఆమెను సమీపించి తన ఒలుపు చేష్టలతో ఆమెను ఆకర్షించాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆమె అందం విశ్వామిత్రుణ్ణి కలవరపెట్టింది. ఆమెతో సరస సల్లాపాలలో మునిగి తేలాడు. ఆ గంధర్వుడు తన ప్రియురాలను వెతుక్కుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూశాడు. విశ్వామిత్రుడు గంధర్వ కన్యతో సరస సల్లాపాలలో మునిగి తేలుతుండడంతో వచ్చిన గంధర్వుణ్ణి గమనించలేదు. గంధర్వుడు కోపించి, ఓరి, నీవు ఋషివై ఉండి కూడా కామ కోరికలను విడనాడలేదు. కామంతో కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్నావు. నీవు వానరముఖుడివై పోదువుగాక అని విశ్వామిత్రుణ్ణి శపించాడు. అలాగే ఓసి, నువ్వు శిలవై పోదువుగాక అంటూ గంధర్వ కన్యను శపించాడు. శాప విమోచన చెప్పమని బ్రతిమాలినను చెప్పకుండా గంధర్వుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. వానరముఖుడైన విశ్వామిత్రుడు చేయునది లేక పశ్చాత్తాపంతో కృంగిపోవచుండగా అటుగా వచ్చిన నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రునితో, విశ్వామిత్ర, ఎంత పని చేశావు? మహర్షివై ఉండి కూడా తుచ్చమైన కామవాంఛను విడనాడికిపోతీవు గదా. సౌఖ్యమునకు బానిసవై నీ తపశ్శక్తినంతా పోగొట్టుకొనుచున్నావు. కామ క్రోధ లోభ మోహ మద మాచర్యములనడి అరిషడ్వర్గాలలో తుచ్చమైనది మరియు నీచాతి నీచమైనది కామం మాత్రమే. కామం వల్ల కష్ట నష్టాలు కలుగుతాయి. కనులు కాన్రావు. మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది. కాయం నశిస్తుంది. సర్వ అనర్థాలకు మూలము. మనిషిని సర్వనాశనం చేస్తుంది. కావున ఇక నుంచైనా కామాన్ని విడిచి సత్ప్రవర్తన అలవాటు చేసుకో. జరిగిన దానికి చింతించి ప్రయోజనమేమి? గతం గతః. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. వెంటనే గంగానదిలో స్నానం చేసి పవిత్రుడు కమ్ము. విష్ణు పూజలు చేసి నీ కమండలంతో ఆ గంగానది నీటిని తెచ్చి పాషాణమైన గంధర్వ కన్యపైన కూడా పోయుము. నీకు మేలు జరగగలదు అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు. నారదుని హితబోధలు విన్న విశ్వామిత్రుడు వెంటనే గంగానది స్నానం చేసి విష్ణువుకు
పూజాది కార్యక్రమాలు నిర్వహించాడు. అది మాఘమాసం అవుట వలన భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రుడు చేసిన పూజలకు విష్ణుమూర్తి కరుణించడం వలన తన వానరముఖాన్ని పోగొట్టుకున్నాడు. పవిత్రమైన గంగానదీ జలాన్ని తన కమండలంతో తెచ్చి పాషాణమైన ఆ గంధర్వ కన్యపై చల్లాడు. తక్షణమే ఆ బండరాయి పూర్వం మాదిరిగా గంధర్వ స్త్రీగా మారిపోయింది. దైవత్వాన్ని తిరిగి పొందిన ఆ గంధర్వ కన్య తన లోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు బుద్ధి తెచ్చుకొని తపస్సుకై అడవులకు పోయాడు. మాఘమాసానికి గంగానదీ జలానికి అంతటి పవిత్ర మహిమ ఉన్నది అని దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు తెలియజేశారు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపం నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.